హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇండియన్ సినిమా రికార్డుల చరిత్రలోనే ఒక పెద్ద మైలురాయి. ఒక తెలుగు హీరో ఇండియన్ బాక్సాఫీస్ని ఎలా శాసించాడో, కేవలం మన రీజనల్ మార్కెట్తోనే అప్పటి బాలీవుడ్ బడా స్టార్లను కూడా ఎలా క్రాస్ చేశాడో చెప్పే ఒక అద్భుతమైన ఘట్టం. 100 కోట్లు, 1000 కోట్లు అని ఇప్పుడు మాట్లాడుకుంటున్న మనకు అసలు 10 కోట్లు 10 crores అనే ఒక అంకె దగ్గర బాక్సాఫీస్ క్లబ్ని స్టార్ట్ చేసిన మొట్టమొదటి సినిమా ఏంటో తెలుసా? ఆ సినిమా టాలీవుడ్ రికార్డుల రారాజు, మెగాస్టార్ చిరంజీవి గారి నటి విశ్వరూపం ఘరానా మొగుడు. ఈరోజు ఆ సినిమా సృష్టించిన సునామీ గురించి, ఆ బాక్సాఫీస్ రికార్డుల గురించి, షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ గురించి డీటెయిల్డ్గా ముచ్చటించుకుందాం. మనం 1992 ఏప్రిల్ నెలలోకి వెళ్ళాలి. అప్పటికే జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు లాంటి బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్తో చిరంజీవి గారు ఫుల్ ఫామ్లో ఉన్నారు. బాక్సాఫీస్ మీద ఆయనది ఏకచక్రాధిపత్యం. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారితో చిరంజీవి గారి కాంబినేషన్ అంటే ఒక బ్రాండ్. దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కె. దేవి వరప్రసాద్ గారు ఈ సినిమాను నిర్మించారు. వాస్తవానికి ఈ కథ కన్నడలో రాజ్ కుమార్ గారు నటించిన అనురాగ అరళీతు అనే సినిమాకి రీమేక్. కానీ మన తెలుగు నేటివిటీకి, చిరంజీవి గారి మాస్ ఇమేజ్కి తగ్గట్టుగా పరుచూరి బ్రదర్స్ ఈ కథను పూర్తిగా మార్చేశారు. కేవలం ఒక ఈగో క్లాష్ పాయింట్ను మాత్రమే తీసుకుని మిగతా సినిమా అంతా ఒక కొత్త కమర్షియల్ మీటర్లో రాశారు. ఒక పొగరుబోతు యజమానురాలు, ఒక ఆత్మాభిమానం ఉన్న పనివాడు, వీళ్ళిద్దరి మధ్య జరిగే వార్ అనేది అప్పట్లో ఒక కొత్త కాన్సెప్ట్. రాజుగా చిరంజీవి మాస్ యాటిట్యూడ్, భవానీగా నగ్మా అహంకారం, ఈ 2 పాత్రలు తెరమీద కనిపిస్తుంటే థియేటర్లో ఆడియన్స్కి పూనకాలు వచ్చాయి. ఈ సినిమా మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎంఎం కీరవాణి గారు అందించిన సంగీతం అప్పట్లో ఒక సెన్సేషన్. సినిమా రిలీజ్కి ముందే ఆడియో క్యాసెట్లు కోట్లల్లో అమ్ముడుపోయాయి. ముఖ్యంగా బంగారు కోడిపెట్ట పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. వైజాగ్లోని ఒక డాక్యార్డ్లో ఈ పాటని షూట్ చేశారు. డిస్కో శాంతితో కలిసి చిరంజీవి వేసిన స్టెప్స్కు రాష్ట్రం మొత్తం ఊగిపోయింది. అసలు ఆ పాట ట్యూన్ విని అది సినిమాకి మెయిన్ హైలైట్ అవుతుందని ముందే ఊహించిన చిరంజీవి గారు ఆ పాటలో చాలా ఎనర్జెటిక్గా డాన్స్ చేశారు. ఆ పాట ఇంపాక్ట్ ఎంతనా ఉందంటే దశాబ్దాల తర్వాత రామ్ చరణ్ తన మగధీర సినిమాలో దాన్ని రీమిక్స్ చేసుకున్నారు. పాండు పాండు పాండు, హే పిల్ల, హలో పిల్ల పాటలకైతే మాస్ ఆడియన్స్ కుర్చీల్లో కూర్చోలేదు. కప్పం కప్పం పాటలో చిరంజీవి నగ్మా మధ్య ఉండే కెమిస్ట్రీని రాఘవేంద్రరావు గారు తెరకెక్కించిన తీరు ఆడియన్స్ని మెస్మరైజ్ చేసింది. షూటింగ్ టైంలో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ చూస్తే ఈ సినిమాకి హీరోయిన్గా ముందు వేరే వాళ్ళని అనుకున్నారు. కానీ పెద్దింట అల్లుడు అనే చిన్న సినిమాతో పరిచయమైన నగ్మాను చూసి ఆ భవానీ క్యారెక్టర్కి ఆమె పొగరు కరెక్ట్గా సరిపోతుందని రాఘవేంద్రరావు గారు ఫిక్స్ అయ్యారు. నగ్మా కెరీర్కి ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. అలాగే వాణి విశ్వనాథ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించి మెప్పించింది. రావు గోపాలరావు గారు, కైకాల సత్యనారాయణ గారు, బ్రహ్మానందం లాంటి ఉద్దండులు ఈ సినిమాకి అదనపు బలం. ఇంటర్వెల్ సీన్లో నగ్మా ₹1,00,000 ఇస్తాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు చిరంజీవి ఒక ₹10 ఇవ్వు బీడీలు కొనుక్కోవడానికి అని చెప్పే డైలాగ్ అప్పట్లో ఒక మాస్ వాల్కెనో. ఆ డైలాగ్కి థియేటర్లలో విజిల్లు దద్దరిల్లిపోయాయి. ఇక అసలు విషయమైన కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఘరానా మొగుడు బాక్సాఫీస్ దగ్గర చేసిన విధ్వంసం మామూలిది కాదు. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ ఈ సినిమా సునాయాసంగా బ్రేక్ చేసింది. టాలీవుడ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ₹10 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమాగా ఘరానా మొగుడు చరిత్ర సృష్టించింది. ఒక్కసారి ఆలోచించండి, 1992లో టికెట్ రేటు ₹5, ₹10 ఉండేది. ఆ రోజుల్లో 10 కోట్లు అంటే కనీసం 2 కోట్ల మంది జనం థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను చూసి ఉంటారని అంచనా. అంటే ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే ఆ 10 కోట్ల వసూళ్లు సుమారు 300 నుండి 400 కోట్లతో సమానం. ఈ సినిమా 56కి పైగా కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. కొన్ని సెంటర్స్లో అయితే సిల్వర్ జూబ్లీ అంటే 175 రోజులు పూర్తి చేసుకుంది. నైజాం, ఆంధ్ర, సీడెడ్ ఎక్కడ చూసినా కలెక్షన్స్లు సునామే. నిర్మాత దేవి వరప్రసాద్ గారికి ఈ సినిమా లాభాల పంట. ఈ సినిమా తర్వాత జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి దేశమంతా మాట్లాడుకుంది. ఘరానా మొగుడు విజయంతో చిరంజీవి గారి రేంజ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్ళింది. ఈ సినిమాకి గాను ఆయన అందుకున్న పారితోషికం సుమారు 1.25 crores అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పటి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గారు తీసుకుంటున్న పారితోషికం కంటే ఇది ఎక్కువ. దీంతో అప్పట్లో దేశంలోనే పాపులర్ ఇంగ్లీష్ మ్యాగజైన్ అయిన ద వీక్ తమ కవర్ పేజ్పై చిరంజీవి గారి ఫోటో వేసి బిగ్గర్ దాన్ బచ్చన్ అని ఒక భారీ ఆర్టికల్ రాశారు. ఒక ప్రాంతీయ భాష
భాషా హీరోకి ఒక నేషనల్ మ్యాగజీన్లో ఈ రేంజ్ గుర్తింపు రావడం ఇండియన్ సినిమా హిస్టరీలోనే అది తొలిసారి. ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా చిరంజీవి నిలిచారు. ఘరానా మొగుడు సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్లు చూసి బాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది. ఈ సినిమా 1993లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రదర్శించబడి జాతీయ ప్రశంసలు అందుకుంది. ఘరానా మొగుడు సాధించిన ఈ విజయం తర్వాత తెలుగు కమర్షియల్ సినిమా రూపురేఖలు మారిపోయాయి. అప్పటి వరకు యాక్షన్ అంటే కేవలం ఫైట్లు మాత్రమే అనుకునే ఇండస్ట్రీకి ఈగో క్లాష్తో కూడా ఒక పవర్ఫుల్ మాస్ సినిమా తీయొచ్చని రాఘవేంద్రరావు గారు నిరూపించారు. ఆ తర్వాత ఎంతోమంది హీరోలు ఈ బాస్ ఎంప్లాయీ లేదా అహంకారం ఆత్మాభిమానం అనే ఫార్ములాను ఫాలో అయ్యారు, కానీ ఘరానా మొగుడు క్రియేట్ చేసిన మ్యాజిక్ని ఎవ్వరూ రిపీట్ చేయలేకపోయారు. ఫైనల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈరోజు మనం 100 కోట్ల క్లబ్బు 1000 కోట్ల క్లబ్బు అని మాట్లాడుకుంటున్న ట్రెండ్కి పునాది వేసింది, మొట్టమొదటి 10 కోట్ల క్లబ్ని స్టార్ట్ చేసింది ఘరానా మొగుడు సినిమానే. మెగాస్టార్ చిరంజీవి మాస్ ఫాలోయింగ్కి, ఆయన స్టైల్కి, రాఘవేంద్రరావు గారి టేకింగ్కి, కీరవాణి గారి మ్యూజిక్కి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. మరి ఆ రోజుల్లో ఈ సినిమాను థియేటర్లో చూసిన వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? లేదా మీ నాన్నగారు గానీ తాతగారు గానీ ఈ సినిమా గురించి చెప్పిన విషయాలు మీకు గుర్తున్నాయా? ముఖ్యంగా ఈ సినిమాలో మీకు బంగారు కోడి పెట్ట పాట ఇష్టమా, లేక పాండు 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 పాట ఇష్టమా? మీ ఫేవరెట్ మెమరీస్ని కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. చిరంజీవి గారి మాస్ యాటిట్యూడ్ గురించి, ఆ బిగ్గర్ దాన్ బచ్చన్ మూమెంట్ గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.